బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. వీళ్ళ ఊసే పట్టించుకోరే, పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగలడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి? ఇప్పుడు నీకు ఈ బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అరువు పెట్టాడే నీ రెండో కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారులేండి? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటారు. నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటారు. రే బీకామానర్స్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా అమ్మిన అప్పు తీరదు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. పోన్లేండి, గుడ్డిలో మెల్ల. ఈ మాత్రం ఆయన ముందు చూపుంది. పిల్లలు ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని మెతుకులు తింటూ. రేయ్, మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రి నాకు ధర్మం నాయన. ఇంకా రాలేదయ్యా, కట్టుబడితో ఇవ్వచ్చాను ఇంత పడయ్యా. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తం. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పూనుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి. చాలు, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. సరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలిన్నాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే, రత్నాలాగా 3 బిడ్డలు ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నా నీ రోజులు జరిగిపోతాయి. చంద్రుడు నిన్ను పువ్వులో పెట్టి పూజించుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. అమ్మమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా రాక్షసులు. కోడళ్ళు రాగానే తల్లిని, తండ్రిని, కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పనే, దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలో నువ్వు చేసుకున్న పాపాలు. ఏమండి, ఏమండి, మాట్లాడరే, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. ఏ గంగలో దూకమంటారు? చెప్పండి. అంత అవసరం వచ్చిందమ్మా. కన్నబిడ్డలు కాదుకోమన్నా మీ ఉప్పు ఆస్తిని నేను బతికి ఉన్నాను. మన ఇంటికి పదండి. నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యను పరిష్కరించి రోజు అప్పులు ఇచ్చేసి నా మాను కాబట్టి బాబు, నా బిడ్డలో రుణం తీరి